సినీ పైరసీ కేసులో ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నాడు. ఐబొమ్మ వెనుక ఉన్న రహస్యాలను పోలీసులు రాబడుతున్నారు. పైరసీతో సంబంధం ఉన్న నెట్వర్క్ గురించి చెప్పాలని రవిని ప్రశ్నించగా ఇందులో ఎవరూ లేరని, అన్నింటికీ తానే బాధ్యత వ్యవహరిస్తున్నట్లు చెప్పాడు. డబ్బు సంపాదించేందుకు మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు అతను చెప్పాడు. అయితే ఈ క్రమంలో విజయ్ దేవరకొండకు విసిరిన సవాల్ గురించి రవి పోలీసులకు చెప్పాడు. ఈ ఏడాది ఆగస్టులో విజయ్ దేవరకొండను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఐబొమ్మ ఒక పోస్ట్ చేసింది. 2023లో ఖుషీ సినిమాను పైరసీ చేసి విజయ్ దేవరకొండకు ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా రవి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని పోలీసుల విచారణలో రవి ఒప్పుకున్నాడు. ఖుషీ సినిమా సమయంలో ఏం జరిగిందో రవి వివరించాడు. మేం మీకు ముందే చెప్పాం, మీరు మా మీద ఫోకస్ చేస్తే మీ మీద కూడా ఫోకస్ చేయాల్సి వస్తుందని. కానీ మీరు మా మాట పట్టించుకోలేదు. మీరు ఏజెన్సీస్కి డబ్బులు ఇస్తున్నారు, కానీ వాళ్ళు మమ్మల్ని తొక్కి మా పేరుతో ibomma.ff.in పేరుతో మరో సైట్ రన్ చేస్తున్నారు. అలా మా పేరుతో తప్పుడు వెబ్సైట్లు రన్ చేస్తున్నారు. దీన్ని ముందే హెచ్చరించాం. అందుకే మీ కింగ్డమ్ సినిమాను విడుదలకు ముందే బయటకు తెస్తాం అంటూ గతంలోనే విజయ్ దేవరకొండను రవి హెచ్చరించాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని పోలీసులు తెలిపారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.